Hi friends, welcome to my documentary. K plus 2kf plus f equals to 9. Then k plus f equals to how much? Solution. So మనకి ఇచ్చింది ఏంటి? K plus 2kf plus f equals to 9. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్కి మన ఇరువైపులా 2తో మల్టిప్లై చేద్దాం. సో అప్పుడు 2k ప్లస్ 2 into 2 4kf ప్లస్ 2f is equals to 9 into 2 18. దెన్ ఇక్కడ 2k కామన్ తీసినట్లయితే 2k పోతే 1 ఉంటుంది, ప్లస్ ఇక్కడ 2k పోతే 2f ఉంటుంది, ప్లస్ 2f ఈక్వల్స్ టు 18. సో ఇక్కడ 1 ప్లస్ 2f ఉంది. సో ఇక్కడ కూడా మనకు 1 ప్లస్ 2f రావాలి, ఓన్లీ 2f ఒకటే ఉంది. సో కాబట్టి ఇరువైపులా 1తో యాడ్ చేద్దాం. అప్పుడు 2k ఇంటూ 1 ప్లస్ 2f ప్లస్ 2f ప్లస్ 1 ఈక్వల్స్ టు 18 ప్లస్ 1. సో ఇప్పుడు 2k ఇంటూ 1 ప్లస్ 2f. సో ఇక్కడ 1 కామన్ తీద్దాం. 1 కామన్ తీస్తే 2f ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 18 ప్లస్ 1 అంటే 19. సో 2k ప్లస్ 1 ఇంటూ 1 ప్లస్ 2f ఈజ్ ఈక్వల్స్ టు 19. సో 2k ప్లస్ 1 అన్న 1 ప్లస్ 2f అన్న సేమ్ కాబట్టి 2k ప్లస్ 1 ఇంటూ 1 ప్లస్ 2f ఈజ్ ఈక్వల్స్ టు 19. సో 2k ప్లస్ 1 ఇంటూ దీన్ని 1 ప్లస్ 2fని 2f ప్లస్ 1గా రాసుకుందాం ఈజ్ ఈక్వల్స్ టు 19. దెన్ మనం 19కి గుణకాలు తీసినట్లయితే 19కి గుణకాలు 1 ఇంటూ 19 ఈక్వల్స్ టు 19. సో 19 into 1 is equals to 19. Minus 1 into minus 19 is equals to minus minus plus కాబట్టి సో 19 అవుతుంది. Minus 19 into minus 1 is equals to 19 అవుతుంది. సో అప్పుడు 19కి గుణకాలు 1 into 19 is equals to 19. 19 into 1 is equals to 19. Minus 1 into minus 19 is equals to 19. Minus 19 into minus 1 is equals to 19. సో ఇది కేస్ 1 అనుకుందాం, ఇది కేస్ 2 అనుకుందాం, ఇది కేస్ 3 అనుకుందాం, ఇది కేస్ 4 అనుకుందాం. కేస్ 1 తీసుకున్నట్లయితే కేస్ 1లో 1 into 19 is equals to 19. 1 into 19 is equals to 19. సో ఈ 19లో 1 into 19 అనేది మనం ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో మనకు 2k ప్లస్ 1 ఇంటూ 2f ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 19 అన్నాడు కదా. 19లో 1 ఇంటూ 19 అని రాసుకుందాం. సో అప్పుడు 2k ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 1 అవుతుంది. 2f ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 19 అవుతుంది. సో 2k plus 1 is equals to 1. 2f plus 1 is equals to 19. ఇక్కడ ప్లస్ చేసేది అటు వెళ్ళినట్టయితే మైనస్ అవుతుంది. సో 2k is equals to 1 minus 1. 2f is equals to 19 minus 1. సో అప్పుడు 2k is equals to 0. 2f is equals to 18. So 2k is equals to 0 by k is equals to 0 by 2, f is equals to 18 by 2. So k is equals to 0 by 2 అంటే 0, f is equals to 18 by 2 అంటే 9. సో మనకు k is equals to 0,
f is equals to 9 in case 1, k is equals to 0, f is equals to 9. సో ఇప్పుడు కేస్ 2 చూద్దాం. కేస్ 2లో ఏముంది, 19 into 1 is equals to 19. 19 into 1 is equals to 19. సో ఇది మనం ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి, 2k plus 1 into 2f plus 1 is equals to 19లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో 2k plus 1 into 2f plus 1 is equals to 19. 19 అంటే 19 into 1గా రాసుకుందాం. అప్పుడు 2k plus 1 is equals to 19 అవుతుంది. 2f plus 1 is equals to 1 అవుతుంది. సో 2k plus 1 is equals to 19. 2f plus 1 is equals to 1. సో ఇప్పుడు 2k is equals to ఈ 1 అనేది అటు వెళ్ళినట్లయితే -1 అవుతుంది. సో 19 minus 1, 2f is equals to 1 minus 1. సో 2k is equals to 18, 2f is equals to 0. సో ఇక్కడ చూద్దాం, 2k is equals to 18, 2f is equals to 0. సో 2k is equals to 18, 2f is equals to 0. Then k is equals to 18 by 2, f is equals to 0 by 2. So k is equals to 18 by 2 అంటే 9, f is equals to 0 by 2 అంటే 0. సో అప్పుడు k is equals to 9, f is equals to 0 in case 2. ఓకే, సో ఇప్పుడు కేస్ 3 చూద్దాం. కేస్ 3లో మనకేముంది, -1 into -19 is equals to 19. -1 into -19 is equals to 19. సో దీన్ని మనం 2k plus 1 into 2f plus 1 is equals to 19లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 2k plus 1 into 2f plus 1 is equals to 19. 19 అంటే -1 into -19గా రాసుకుందాం. అప్పుడు 2k plus 1 is equals to -1, 2f plus 1 is equals to -19. So 2k plus 1 is equals to -1, 2f plus 1 is equals to -19. సో ఇక్కడ +1 అనేది అటు వెళ్ళినట్లయితే -1 అవుతుంది. సో 2k is equals to -1 -1, 2f is equals to -19 -1. అప్పుడు 2k is equals to -2, 2f is equals to -19 -1, so -20. 2k equals to, so k is equals to -2 by 2, f is equals to -20 by 2. So k is equals to -2 by 2 అంటే -1, f is equals to -20 by 2 అంటే -10. K is equals to -1, f is equals to -10. Case 3, in case 3. సో ఇప్పుడు కేస్ 4 చూద్దాం. కేస్ 4లో మనకు -19 into -1 is equals to 19. -19 into -1 is equals to 19. సో
సో ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. 2k plus 1 into 2f plus 1 is equals to 19. So 2k plus 1 into 2f plus 1 is equals to 19. 19 అంటే minus 19 into minus 1. So 2k plus 1 is equals to minus 19. 2f plus 1 is equals to minus 1. So 2k plus 1 is equals to minus 19. 2f plus 1 is equals to minus 1. ఇప్పుడు ఇక్కడ ప్లస్ ఉండేది అటు వెళ్తే మైనస్ అవుతుంది. సో 2k is equals to minus 19 minus 1. 2f is equals to minus 1 minus 1. So 2k is equals to minus 19 minus 1 అంటే minus 20. 2f is equals to minus 1 అంటే minus 2. సో అప్పుడు k is equals to minus 20/2. f is equals to minus 2/2. సో k is equals to minus 20/2 అంటే minus 10. f is equals to minus 2/2 అంటే minus 1. సో k is equals to minus 10. f is equals to minus 1. In case 4. సో ఇప్పుడు కేస్ 1 2 3 4 నుండి వాల్యూస్ రాసేద్దాం. కేస్ 1లో మనకు k is equal to 0, f is equals to 9. k is equals to 0, f is equals to 9. కేస్ 2లో k is equal to 9, f is equal to 0. k is equal to 9, f is equal to 0. కేస్ 3లో k is equal to 1, k is equal to minus 1, f is equal to minus 10. k is equal to minus 1, f is equal to minus 10. So case 4లో k is equal to minus 10, f is equal to minus 1. k is equal to minus 10, f is equal to minus 1. సో కేస్ 1లో ఉండేటివాడిని k1 f1 అనుకుందాం. కేస్ 2లో ఉండేవాటిని k2 f2 అనుకుందాం. కేస్ 3లో ఉండేవాటిని k3 f3 అనుకుందాం. కేస్ 4లో ఉండేవాటిని k4 f4గా అనుకుందాం. ఓకే, సో మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి? k plus f equals to how much? k plus f equals to how much? సో ఫస్ట్ k1 plus f1 is equals to, తర్వాత k2 plus f2 is equals to, తర్వాత k3 plus f3 is equals to, తర్వాత k4 plus f4 is equals to చేద్దాం. సో k1 plus f1, k1 అంటే 0, f1 అంటే 9. సో 0 plus 9 that is equal to 9. ఇక్కడ k2 plus f2, k2 అంటే 9, f2 అంటే 0. సో 9 plus 0 that is equal to 9. k3 plus f3, k3 అంటే minus 1, f3 అంటే minus 10. సో minus 1 plus minus 10. సో minus 1 plus minus 10 అంటే minus 11. k4 plus f4, k4 అంటే minus 10, f4 అంటే minus 1. సో minus 10 plus minus 1. minus 10 plus minus 1 అంటే minus 11. సో ఇప్పుడు కేస్ 1లో 9 వచ్చింది, కేస్ 2లో 9 వచ్చింది, కేస్ 3లో minus 11, కేస్ 4లో minus 11. సో మనకు ఆన్సర్లో ఏమొస్తుంది? k plus f is equals to 9 or minus 11. ఇది ఆన్సర్. Okay friends, if you like this video, please subscribe my channel and press on the bell icon. Thank you friends.